నమస్తే, రామ్ అస్సలం వాలేకుమ్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్, శుభ శ్యామ్ అందరికీ. రవికిష్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2024 ఎస్ఐ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 21కి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అంతా కూడా క్లియర్ ఉండైతే, అలాగే వాయిస్ కూడా క్లియర్ ఉండైతే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. దాంతోపాటుగా మరి ఇంకా ఎవరైనా చూడలేకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు కింద ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీకు ఇంకా ఎక్స్ట్రా ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మీకు 122 ఎపిసోడ్స్ ప్లస్ మళ్ళీ 5 గ్రాండ్ టెస్ట్, దాంట్లో ప్రాక్టీస్ సెట్స్ మీకు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. అక్కడ నుంచి మీరు అన్నీ ఫ్రీగా చూసేయచ్చు. దాంతోపాటుగా మరి మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్టయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా చేసుకోవచ్చండి. సో మరి అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి మీరు సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి ఎవరైనా తెలంగాణ నుంచి చూస్తున్నట్లయితే కనుక మీకు, అలాగే ఎవరైతే ఆంధ్ర నుంచి కూడా మరి ఎవరైనా తెలంగాణ టెట్ రాయాలనుకున్నట్లయితే కనుక మరి అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకు నవంబర్ 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. దానికి మరి ఎలా అప్లై చేయాలి, ఏం ఎలిజిబిలిటీ, అలాగే ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది అన్నీ కూడా డీటెయిల్ వీడియోతో నేను చేయడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే మరి డిఎస్సికి ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, దానికి సంబంధించి స్టడీ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది అందరినీ దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చూసేయచ్చండి. దాంతోపాటుగా మీకు ఇంకా ఏమైనా సజెషన్స్, ఒపీనియన్స్ ఉన్నట్లయితే మీరు దాని కింద మీరు కామెంట్ చేయండి. దానికి తప్పకుండా నేను మీకు యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా మీ క్లాస్ అయితే అందిస్తాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సైకాలజీ క్లాసెస్ తీసుకురండి సార్ అని చెప్పేసి, అలాగే కంటెంట్ కాన్సెప్ట్ క్లాసెస్ కూడా తీసుకురండి అని చెప్పేసి అంటున్నారు. నేను తప్పకుండా తీసుకొస్తానండి. అవి కూడా సో కొంచెం దానికి టైం కావాలి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అన్నీ క్లియర్గా ఉంటాయి. దాంతోపాటు ట్రిక్స్గా ఇచ్చేస్తున్నట్లయితే మీకు ఎంత తక్కువ టైంలో మీకు ఆ కాన్సెప్ట్ని ఎలా క్లియర్గా అర్థం చేయాలనే దాని మీద నేను ఫోకస్ అయితే చేస్తున్నాను. సో దానికని కొంచెం డిలే అవుతుంది. అయితే ఇప్పటివరకు అయితే మనం ఒక తోపు లేసినటువంటి చేయడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో అది కూడా మన ఛానల్ అయితే ఉంది. అక్కడ నుంచి మీరు చూసేసి మరి మీకు ఎలా అనిపించింది మరి నాకు కామెంట్ తెలియజేయండి. తప్పకుండా మీకు దానికి రిప్లై ఇస్తాను. మరి ఈరోజు మొదటి ప్రశ్న చూసేద్దాం. ఇక్కడ మీ స్క్రీన్ ముందుకు ఒకసారి ఎస్ అండి. సో అందరికి కూడా మరొకసారి గుడ్ ఈవినింగ్, హలో, నమస్తే, హాయ్ అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అపాదాన్ తత్పురుష समास का उदाहरण कौन सा है? ऑप्शन ए नद मदमाता, ऑप्शन बी रसभरा, ऑप्शन सी रोगग्रस्त, ऑप्शन डी रोग मुक्त అండి. ఓకే, సో ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే ప్రశ్న మరొకసారి, అపాదాన్ తత్పురుష समास का उदाहरण कौन सा है? మద్ మాత, ఇక్కడ మద్ మత అని ఉంది. సో మద్ మాత అని ఉండాలి. ఆప్షన్ బి రస్బర, ఆప్షన్ సి రోగగ్రస్తు, ఆప్షన్ డి మరి రోగముక్త అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా మీకు విడదీస్తే సే అనే వస్తాయి, ఈ సేనే వస్తాయి. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగాడు చూడండి, అపాదాన్ తత్పురుష్ అన్నాడు. సో అపాదాన్ అంటే మనకు సే రెండిట్లలో వస్తుంది. ఒకటి కరణం, ఇంకోటి ఏమొస్తుందంటే అపాదాన్ వస్తుందండి. ఓకే, సో ఈ అపాదాంట్లో ఏమవుతుందంటే దీంట్లో అలగ్, అలాగే సమయ్ స్థాన్ భై ఇవన్నీ కూడా మీకు ఈ అపాదాన్లో కనిపిస్తాయి. మరి కరణ్లో ఏం సార్ అంటే సాధన్ అండి. కరణ్లో సాధన్ అనేది మీకు ఉంటుంది. సాధన్ ఎందుకంటే దాంట్లో టూల్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ దీన్ని చూసినట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరు ఇస్తున్నారో మరి ఎగ్దమ్ రైట్ అండి. రోగ్ సే ముక్త్ అంటే రోగ్ నుంచి బయటపడడం అంటే సపరేట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈ తత్పురుష సమాస్లో మరి ఏ పద ప్రధానం అవుతుందో మీరైతే కామెంట్ చేసేయండి. ఎస్. సో మరి రెండో ప్రశ్న చూడండి, జిస్ వాక్య మే ఏ కర్త और ఏ క్రియా హో ఉసే కహా జాతా హై. అంటే ఇక్కడ యహ్ అని ఉంది కదా, ఇక్కడ ఏ కని టైప్ చేసుకోండి, ఇక్కడ ఏ కని రాసుకోండి. సో ఏమన్నట్లయితే ఇంకా జిస్ వాక్య మే ఏ కర్త और ఏ క్రియా हो उसे क्या कहा जाता है? मिश्र वाक्य, विधिवाचक वाक्य, ఆప్షన్ సి సరళ వాక్య, ఆప్షన్ డి సంయుక్త వాక్య అండి. ప్రశ్న ఒకసారి చూస్తున్నట్లయితే మరి వాక్యకి సంబంధించి ఒకటే కర్త ఉంటుందంట వాక్యంలో, అలాగే ఒకటే క్రియ ఉంటుందంట. మరి అది ఏమని పడుతుంది అనేది కనుక దీనికి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. సో మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ప్లస్ ఏ బి డి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి రచనకే ఆధార్ పర్ వాక్యకే భేద్ అండి, రచన ప్రకారం అవుతుంది.
అలాగే మరి अर्थ के आधार पर वाक्य के कितने भेद होते हैं और वे कौन कौन से हैं आप కామెంట్ करके जरूर बताइएगा। ठीक है। సో మరి चलिए మూడవ ప్రశ్న చూడండి ఇక్కడ काम का नाम बताने वाले शब्द को क्या कहते हैं। ऑप्शन ए संज्ञा, बी सर्वनाम, सी क्रिया, डी क्रिया विशेषण। प्रश्न मी ముందుకు ఒకసారి काम का नाम बताने वाले शब्द को क्या कहते हैं। ऑप्शन ए संज्ञा, बी सर्वनाम, सी क्रिया, डी क्रिया विशेषण। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి అని ఇస్తున్నారో ఏకదమ్ రైట్ అండి। మరి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। క్రియ అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే अर्थ के आधार पर वाक्य के भेद होते हैं 8 వాక్య అండి। ఓకే। సో మరి దాంట్లో చూసుకున్నట్లయితే విధానవాచక, ప్రశ్నవాచక, అలాగేనండి ఇచ్ఛావాచక, ఆజ్ఞావాచక, సంబోధన్, సో ఇలాంటివి కూడా వస్తాయి। సో ఇవన్నీ కూడా ఇంకా మిగతా 4 ఏవైతే ఉన్నాయో మీరైతే కామెంట్ చేసేయండి ఎస్। సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। క్రియ విశేషణ అంటే మరి విశేషణ యొక్క ఏదైతే క్రియ ఉంటుందో ఆ క్రియ చేసేటువంటి పని ఏదైతే ఏ రీతిలో చేస్తున్నారు, అలాగే ఏమవుతుంది దాంట్లో అనేటువంటిది దాంట్లో క్రియగా ఏ టైంలో అవుతుంది అనేటువంటి తెలిపేటువంటిది ఏదైనా ఉందంటే దాన్ని ఏమంటారంటే क्रिया विशेषण अंटार। ओके। सर्वनाम अंटे नाम के बदले जो शब्द प्रयोग होते हैं उसे हम सर्वनाम कहते हैं। संज्ञा है किसी वस्तु, व्यक्ति, स्थान, भाव का नाम का बोध करा हो उसे हम संज्ञा कहते हैं। ओके నండి। కానీ ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది క్రియ అనేటువంటిది। ఎందుకంటే కామ్ కా నామ్ అన్నాడు చూడండి। సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి। లేదా మీరు జస్ట్ నామ్ అనగానే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇక సంజ్ఞ కొడతారు। సో ఇది గలత్ అవుతుంది। ఓకేనా అండి। సో మనకి ఇక్కడ రైట్ ఏందయ్యా అంటే కనుక ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకి। ఓకే చలో నెక్స్ట్ 4వ ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు ఒకసారి ఇక్కడ जिस समास में दोनों पद प्रधान अप्रधान होते हैं वहाँ कौन सा समास होता है। ఇక్కడ క్వశ్చన్ మార్క్। ఓకేనా అండి। సో మరి ద్విగు, బహువ్రీహి, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్ అండి। 4వ ప్రశ్న ఒకసారి जिस समास में दोनों पद अप्रधान होते हैं वहाँ कौन सा समास होता है। द्विगु, बहुव्रीहि, तत्पुरुष, द्वंद्व समास अंडी। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సరైన సమాధానం ఏందయ్యా అన్నట్లయితే కనుక చూడండి दोनों पद अप्रधान अన్నాడు। ఓకేనండి। సో प्रधानता के आधार पर समास कितने प्रकार के होते हैं कि 4 प्रकार के होते हैं। उसमें एक हो गया अव्यय, 2 हो गया द्वंद्व, 3 हो गया क्या है 3 आप तत्पुरुष सॉरी 3 आप बहुव्रीहि याद रख सकते क्योंकि दोनों पद ना ओके। तीसरी पद అంటే 3 అని గుర్తుపెట్టుకోండి। చౌథా థా అని ఉంది కదా। సో తత్పురుష్ అని గుర్తుపెట్టుకోండి। సో చౌథా తా అని గుర్తుపెట్టుకున్నట్లయితే తత్పురుష సమాస అవుతుంది। సో 4 అవుతుంది కాబట్టి మరి ఇంతకుముందు మనం అడిగాను మీకు సో తత్పురుష సమాసలో ఏ పద ప్రధానం ఉంటుందని చెప్పేసి సో దాంట్లో చూసుకున్నట్లయితే उत्तर पद प्रधान होता है। ठीक है ना जी, उत्तर पद प्रधान होता है। ఇక్కడ మీ అన్ని కామెంట్ అని కూడా నేను చూస్తున్నానండి। సో ఇక్కడ ప్రధాన్ రెండిటికి డిఫరెన్స్ ఉందండి। ఓకే దీనికి అలాగే ప్రధాన్ అనేటువంటిది చాలా డిఫరెన్స్ ఉంది। సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి। ఒకసారి మీరు మిస్టేక్స్ కూడా అడుగుతూ ఉండొచ్చు। సో దీనికి చూసుకున్నట్లయితే మరి దోనో పద్ అప్రధాన్ అన్నాడు కాబట్టి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి। ఆప్షన్ బి ఫర్ బహువ్రీహి సమాసం అంటే సరైన సమాధానం అవుతుంది। మళ్ళీ దిగులో చూసుకున్నట్లయితే ఏంది వస్తుంది అంటే దీంట్లో కూడా మరి पहला पद संख्यावाची हो और इसमें होता है उत्तर पद प्रधान का होता है जी। तत्पुरुष समास में उत्तर पद प्रधान होता है, द्वंद्व में दोनों पद प्रधान होते हैं अंडी। సో ఏమవుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి వస్తుంది ఎగ్దమ్ రైట్ అండి। बहुव्रीहि మరి సమాసం का राजा बहुव्रीहि समास को ही कहते हैं। ఓకేనా అండి। 5వ ప్రశ్న చూడండి ఇక్కడ निम्नलिखित में स्त्रीलिंग शब्द कौन सा है। बाजरा, वेदना, आटा, सीसा। స్త్రీలింగ్ పుల్లింగ్ శబ్దాలు కూడా ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ మీరు జస్ట్ మీరు అబ్జర్వేషన్ చేయాలంటే రోజు ప్రాక్టీస్ చేయండి। మరి ఎందుకంటే మీకు ఇలా అంటున్నానంటే మరి డిఎస్సి అంటున్నది ఏంటంటే జనవరిలో వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అంటున్నారు। సో అతి త్వరలో అని అంటున్నారు కానీ సో మీరైతే ఎవరు కూడా ఏం టెన్షన్ పడకుండా మీకు వచ్చినటువంటి సమయమే ఇది మంచి సమయం అనుకోని దీన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితి। జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఏంటంటే సమయం ఉంది। ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత పాజిటివ్గా ఉపయోగించుకోవాలి, దాన్ని మనం ఎంత మరి అసెట్గా ఎంత ఆస్తిగా మార్చుకోవాలి। ఎందుకంటే ఆ సమయం అనేటువంటిది చాలా కీలకం ఇది। ఈ సమయంలో
ఓకేనా అండి. సో దీంట్లో మీరు వీలైనన్ని సార్లు మీ కంటెంట్ టెక్స్ట్ బుక్ని రివైజ్ చేయండి. అలాగే భాషా శిక్షణకు సంబంధించి, అలాగే సఫల్ శిక్షణ్ అని చెప్పేసి ఒకటి బుక్ ఉంటుంది. ఆ బుక్ అన్నీ కూడా మీరైతే కవర్ చేసినట్లయితే ఈజీగా మీరు కరెంట్ అఫైర్స్ కూడా డైలీ మీరు న్యూస్ పేపర్స్ కానివ్వండి, అలాగే న్యూస్ రీడింగ్స్, న్యూస్ ఛానల్స్ కానీ చూస్తూ ఉన్నట్లయితే మీకు అక్కడ కవర్ అవ్వచ్చు. జీకేకి చూస్తున్నట్లయితే మనోరమ ఇయర్ బుక్ అని చెప్పేసి నేను సజెస్ట్ చేయగలను. మరి అది మీ ఒపీనియన్ అండి. ఇంకా మీరు ఏదైనా బెస్ట్ అనుకున్నట్లయితే ఓకే. సో చాలా కొన్ని ఉన్నాయి, సో మీరు చూడగలరు. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే బాజ్రానా, వేదనానా, ఆటానా, సీసానా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. వేదన అనేటువంటిది ఇక్కడ స్త్రీలింగ్ పదం అండి. ఓకే. సో నేను మీ దగ్గర అలాగే చేస్తున్నానంటే ప్రతి ఒక్క క్వశ్చన్ మీరైతే అటెంప్ట్ చేయాలి. 160 బిట్స్ ఉంటాయి. 160కి మనం 160 బిట్స్ పెట్టాలి. అలాగే 80 మార్క్స్ కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. అందులో మనకి నో నెగటివ్ మార్కింగ్ అండి. నో నెగటివ్ కాబట్టి ఈజీగా మీరు ప్రతిదీ కూడా మీరు అటెండ్ చేయొచ్చండి. ఓకే. సో మనకు ఆ టైంలో ఉంది, ఏది కూడా వదలకండి, అన్నీ అటెండ్ చేయండి. ఏదో ఒకటి మీరు రానప్పటికీ ఏదైనా ఉన్నట్టయితే ఆ క్వశ్చన్ బై లక్కీగా మీరు పెట్టింది ఏదైనా ఆప్షన్ అలా పెట్టేసినా కూడా అదే రైట్ ఉందంటే మీకు హాఫ్ మార్క్ వచ్చేసినట్టే కదండి. సో మనకు డిఎస్సిలో చాలా యూజ్ అవుతుంది. ఎలాగో టెట్ అయితే అయిపోయింది, మరి మరలా టెట్ ఉందా లేదన్నటువంటి చాలా క్వశ్చన్లు అయితే వస్తున్నాయి. సో దానికి అన్నిటి కూడా మీకు ఏం లేదండి, ఏమి టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు జస్ట్ డిఎస్సి మీద ఫోకస్ చేయండి. అలాగే చాలామంది సీటెట్ క్లాసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సీటెట్ కూడా నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇంకొక నెల అయితే ఉందండి. సో 14 డిసెంబర్న మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఓకే. ఈరోజు మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ 14 నవంబర్. సో అందరికీ కూడా బాల్ దివస్కి హార్దిక్ శుభకామనాలు అండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. సో అందరు కూడా మరి సెలబ్రేట్ చేసి ఉంటారు ఇవాళ. ఓకేనండి. సో నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఓకేనండి. సో ఇలా మనకి జవహర్ లాల్ నెహ్రూ పండిట్ ఈ 4 పదాలకి 4 రకాల అర్థాలు ఉన్నాయండి. సో మరి పండిట్ అంటే ఆయన పండిత్ వంశం నుంచి వచ్చిన వారని చెప్పేసి, మరి జవాహర్ అంటే జమ్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి జవాహర్ అంటే అసలు చాలా మంచి మీనింగ్ అండి. సో క్రౌన్ అంటే ఒక కిరీటం ఎలా ఉంటుందో అలాగా, లాల్ అంటే బిడ్డ, అంటే ముద్దు బిడ్డ, మణిరత్నం లాంటి బిడ్డ. మరి నెహ్రూ అంటే మరి ఆ రోజుల్లో వీళ్ళు రాజుల దగ్గర వీళ్ళు ఉండేటువంటి వాళ్ళకి ఒకటి కెనాల్ దగ్గర ఇవ్వడం జరిగిందండి. కెనాల్ని మనం చూసుకున్నట్లయితే నెహర్ అంటారు. నెహ్రూ అది కాలక్రమేణా మరి నెహ్రూగా అయితే మారడం జరిగింది. ఆయన ఇంటి పేరులాగా మారడం జరిగింది. ఓకేనా అండి. సో మరి ఇక్కడ ఇది మొత్తానికి ఆయనకి సంబంధించి ఓకే. మళ్ళీ ఆయనకి శ్రద్ధాంజలి అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి అందరికి కూడా ఎడ్ప్లస్ ఛానల్ తరపున అందరికీ కూడా మరి హ్యాపీ చిల్డ్రన్స్ డే బాల్ దివస్కి హార్దిక్ శుభకామనాయ్. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి 5వ ప్రశ్నకి. నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే దేశజ్ శబ్ద కౌన్ సా హై. ప్రశ్న మీ ముందర ఆప్షన్ చూసుకున్నట్లయితే బకరా, గద, ఆప్షన్ బి గోదాం, మహాత్మా, ఆప్షన్ సి బాల్టీ, లోటా, ఆప్షన్ డి యమున, తేందువా. సో మరి ఇది ఎలా గుర్తుపట్టాలి సార్? మాకు దేశ శబ్దం మేము ఏం చదవలేకపోయినా ఏదైనా మేము ఎలా చేసే మార్గం ఉందా, మాకు ఆ టాపిక్ బొత్తిగా ఐడియా లేదండి అన్నట్లయితే కనుక మీరు ఏం లేదండి. సో దేశ పదాలంటే దానికి ఒక ఇదంటూ ఉండదు, దానికి ఒక నిర్దిష్టమైనటువంటిది నిర్వచనం అనేటువంటిది ఉండదు. లైక్ ఇక్కడ మీకు అలాంటి ఏమి కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే బాల్టీ, లోటా అనేటువంటిది ఉంది, అది యాజిటీ అలా వచ్చేసింది అంతే. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. ఓకే. సో మరి గడబడ్ అని ఏదైనా వచ్చిందనుకోండి, ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఇది కూడా మనకు దేశ శబ్దే అవుతుందన్నమాట. ఓకే. సో ఇది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. ప్రవృత్తి శబ్ద కా విలోమ్ హై. ఇక్కడ ఆంటోనిక్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రవృత్తి శబ్ద కా విలోమ్ హై. సంవృత్తి, ఆవృత్తి, నివృత్తి, సువృత్తి. మంచిగా చూడండి. ఇక్కడ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రవృత్తి శబ్ద కా విలోమ్ హై అంటున్నాడు. సంవృత్తి, ఆవృత్తి, నివృత్తి, సువృత్తి. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. నివృత్తి అనేటువంటిది ఈ ప్రశ్నకి సరైన సమాధానం అవుతుంది. ఇలాగా మీకైతే రావడం జరుగుతుంది. చాలామంది కూడా అడుగుతున్నారు సార్ మాకు టాపిక్ వైజ్ తీసుకోండి అని చెప్పేసి, నేను దానికి కూడా ప్రయత్నం చేస్తున్నానండి. అంటే ఒకరోజు ఒకటే టాపిక్ అండి. ఈరోజు పర్యాయవాచ్య తీసుకొచ్చానంటే ఆ డెఫినేషన్ కానివ్వండి, దాంట్లో ఉన్నట్టు ఏమైనా రకాలు ఉంటాయి అవి, అలాగే ఎలాంటి పదాలు వస్తాయనేటువంటి అంతా కూడా ఒక టాపిక్. నెక్స్ట్ ఉపసర్గ, నెక్స్ట్ మరి ప్రత్యయ, నెక్స్ట్ సమాస్, నెక్స్ట్ సంధి, అలాగా విశేషణ, క్రియా విశేషణ, అవ్యయ్, ఇలాగ మనకి ఏవైతే గ్రామర్ టాపిక్లు ఉన్నాయో అన్నీ కూడా అలాగే తీసుకొని వచ్చి, అలాగే లిటరేచర్ ఒకరోజు, అలాగే భాషా శిక్షణకు సంబంధించి ఒకరోజు. మన దగ్గర చాలా టైం ఉందండి. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అందులో భాగంగా
ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు మన ఛానల్ లైవ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ సెట్స్ని కూడా చేయండి. మీకు రోజు ఐడియా అనేటువంటిది ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో నాట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ తీసుకొస్తామండి. ఇక్కడ క్వశ్చన్ రిపీటెడ్ అయినటువంటివి లేదా 10 సెట్ల ముందర ఉన్నటువంటి క్వశ్చన్లు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసేసి అలా మీ టైం వృధా చేయదలుచుకోలేదు. సో ఇక్కడ నేను కూడా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరి మీకు కూడా మంచిగా అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కూడా ఆల్మోస్ట్గా మీకు నాట్ రిపీటెడ్ క్వశ్చన్ అయితే తీసుకురాను. కాకపోతే మనం ఏం చేస్తామంటే మనం డిస్కస్ చేస్తున్నప్పుడే ఈ క్లాస్ ప్రాక్టీస్ సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేస్తున్నప్పుడే నేను కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నామో క్వశ్చన్ రూపంలో వాటిని ఇక్కడ మనం రికాల్ అయితే చేయడం జరుగుతుంది. అందులో కూడా మీకే నేను క్వశ్చన్ అడగడం జరుగుతుంది, మీకు కామెంట్ చేయమని చెప్పేసి. దానికి మీరు అక్కడ కామెంట్ చేసేసినట్టయితే అక్కడ ఏమవుతుందంటే అట్ ద టైం మీకు రివిజన్ అయిపోతుంది, రీకాల్ అయిపోతుంది. అలాగే కొత్త క్వశ్చన్లతో మీరు ఇంటరాక్ట్ అవుతారు, నాతో పాటు కూడా ఇంటరాక్ట్ అవుతారు. మీ డౌట్స్ ఏమైనా కింద కామెంట్ చేస్తూ ఉంటే దానికి తప్పటిగా మీకు రిప్లై ఇస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికి. సో మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కామెంట్ని అయితే రిప్లై ఇస్తున్నానండి. ఓకే, సో మరి మీరేమంటారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఓకే, సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి మీ ముందుకు. దీనానాథ్ మే కౌన్ సా సమాస్ హై. నిన్న కొంచెం నెట్ ఇష్యూ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అయినట్టుందని వాయిస్ రాలేదు, వాయిస్ బ్రేక్ అవుతుందన్నారు. కాకపోతే నిన్నటువంటి ప్రాక్టీస్ సెట్ అంటే ఏదైతే 20th ప్రాక్టీస్ సెట్ ఉందో దాంట్లో ఓన్లీ 9th క్లాస్ సంబంధించి స్పర్శ బుక్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇంక ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ టచ్ చేయలేదంటే దాంట్లో ఓన్లీ 9th క్లాస్ కంటెంట్ సంబంధించి ఆల్మోస్ట్గా అన్నీ కవర్ అయ్యేటట్టుగా అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ఇంకా చూడనట్లయితే మీకు మళ్ళీ కింద మన ఛానల్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు చూడగలరు. ఇక్కడ చూసినట్లయితే దీనానాథ్ మే కౌన్ సా समास है. कर्मधारय समास, बहुव्रीहि समास, द्विगु समास, द्वंद्व समास. ప్రశ్న మీ ముందర దీనానాథ్ మే కౌన్ సా సమాస్ హై. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ ఎవరైతే చూస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. కర్మధారయ సమాస్ అనేటువంటిది ఉంటుంది. దీంట్లో మీకు ఏం కనిపిస్తుందంటే పూర్వ పద్లో విశేషణ కనిపిస్తుంది, అలాగే ఉత్తర పద్లో విశేషి కనిపిస్తుందండి, విశేష కనిపిస్తుంటుంది. ఓకే, సో ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. 9వ ప్రశ్న తుమ్ వహ్ ఔర్ మే, ఇక్కడ కామా ఉండాలి. తుమ్ వహ్ ఔర్ మే పిక్నిక్ మనానే జాయేంగే, వాక్య కిస్ వచన్ మే హై. బహువచన్, ద్వివచన్, ఏకవచన్ కోయి నహీ. ఇది మంచి ప్రశ్న, ఆసాన ప్రశ్న. ఒకసారి ఇలా సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక పదాన్ని బట్టి ఏదైనా అడగచ్చు. ఆ పదాన్ని అండర్లైన్ చేసేసి అండర్లైన్ చేసినటువంటి పదానికి స్త్రీలింగ్ ఏందంటారు, లేదా అండర్లైన్ చేసిన పదానికి పుల్లింగ్ ఏందంటాడు, లేదా అండర్లైన్ చేసిన పదానికి బహువచనం ఏకవచనం అని అంటాడు, అండర్ చేసిన పదానికి మరి సమాస్ ఏందని అంటాడు, అండర్ చేసిన పదానికి మరి క్రియా విశేషణ ఏందని అడుగుతాడు కింద, లేదా అండర్ చేసిన పదం ఏంది అది అంటాడు, సంజ్ఞాన, సర్వనామ, విశేషణ ఇలాగ అడుగుతారు. ఏదో ఒకటి అండి ఉపసర్గ. దాంట్లో అండర్లైన్ చేసిన వాటిలో ఉపసర్గ ఏముంది, అండర్లైన్ చేసిన ప్రత్యయం ఉంది, లేదా అండర్లైన్ చేసిన సంధి ఏంటిది, సమాసం ఏంటి, ఇలా అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో మనం అన్నిటికీ కూడా పైన రఫ్ అయినటువంటి ఐడియా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ మరి ఆప్షన్ ఎవరైతే ఆప్షన్ చూడండి ప్రశ్నకి తుమ్ వహ్ ఔర్ మే పిక్నిక్ మనానే జాయేంగే వాక్య కిస్ వచన్ మే అంటే ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. బహువచనంలో అనేటువంటిది ఉందండి. ఓకే, సో ఈజీగా ఏంటంటే ఇక్కడ మీకు ఏ మనాయేంగే అని ఉంది కదా, సో అది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇక్కడ బహువచనం ఏకవచనం బహువచనం వచ్చిందంటే మీకు ఇక్కడ ఒక డౌట్ క్లారిఫై చేయాలనుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఒకసారి స్త్రీలింగ్ పదాలు వస్తే ఎలా వస్తాయి సార్, దాన్ని ఎలా గుర్తుపట్టడం అనేది కనుక మీకు లాస్ట్లో ఈ చంద్రబింది కనిపిస్తుంది, ఇంకొకటి ఇయ అని కనిపిస్తుంది. ఓకే, ఇదైనా కనిపిస్తుంటుంది, లేదా ఉత్త చంద్రబింది అయినా కనిపిస్తుంటుంది, లేదా మీకు ఇంకా ఏం కనిపిస్తుందంటే ఏకి మాత్రం వచ్చి పైన ఇలా వస్తుంది, బాతే అని చెప్పేసి ఇలా వస్తుంది. ఇది అన్నీ కూడా మనకి స్త్రీలింగ్ పదాలు అయితే ఉంటాయి, ఓన్లీ స్త్రీలింగ్ పదాలు. ఓకేనా అండి, ఇలాగా ఉంటుంది. లేదా మరి లడ్కియా, ఇప్పుడు దానికి మీకు ఇంకోటి ఉంది, లడ్కియా గానా గాతీ హై అని వస్తుంది. గాతీ అంటే జనరల్గా ఏమవుతుందంటే సింగులర్ కదా అంటారు. సో మరి దాన్ని ప్లూరల్గా ఎలా చూడాలంటే హైలో హే అని ఉంటుంది. గానా లడ్కియా అనేటువంటిది ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఓకే, లడ్కియా గానా గాతీ, మా యానా అని పడినటువంటిది అది గానా అండి. గానా గాతీ హై, ఇక్కడ మాత్రమే మీకు సింగిల్ ఎండ్ కనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ ఉంది చూడాలి సార్, ఇది దీనికి లింక్ అప్ అనమాట. ఓకే, ఇలాగ మీరు అది ఈజీ గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ మరి 10వ ప్రశ్న అయితే చూసేద్దాం. మీకు ప్రశ్న ముందుకు, నవరాత్రి మే కౌన్ సా సమాస్ హై.
ఆప్షన్ ఏ బహువ్రీహి, ఆప్షన్ బి ద్విగు, ఆప్షన్ సి కర్మధారయ, ఆప్షన్ డి ద్వంద్వ అండి. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీకు ఒకటి రాస్తున్నాను, అది ఏంటిదో మీరైతే కామెంట్ చేసి. ఈ ధర్మాధర్మ అని ఉంది, ఓకేనా అండి. ధర్మాధర్మ అని ఉంది. ఈ ధర్మాధర్మ అనేటువంటిది సమాస్ ఏంటిదో కామెంట్ అయితే చేసేయండి. ఓకే, ఏ సమాస్ అనేటువంటిది కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే నవరాత్రి మే కౌన్సా సమాస్ హే, బహువ్రీహి, ద్విగు, కర్మధారయ, ద్వంద్వ అండి. సో ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ద్విగు సమాసం అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఈ ఏదైతే ధర్మాధర్మ ఉందో దాన్ని విడదీస్తే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ధర్మో ప్లస్ అధర్మం అండి. ధర్మం ప్లస్ అధర్మం ఇది చూసుకున్నట్లయితే ఈ రెండు కలిస్తే మనకి ఏమవుతుందంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మీకు ఒకటి హైపన్ అంటే యోజక చిహ్నాన్ని కనిపిస్తుంది, లేదా దీన్ని విడదీస్తే మీరు ధర్మం ఔర్ అంటున్నారు కదా, ఇదైనా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ మీకు ద్వంద్వ సమాస్ కిందకు వస్తుంది కాబట్టి దీన్ని బట్టి ధర్మాధర్మకి అయితే ద్వంద్వ సమాస్, మరి నవరాత్రికి అయితే ఇక్కడ మనకి ఇది ఒక్క నిమిషం అండి, జిగు సమాస్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇది కాదు, ఓకే, ఇది కాదు, ఇది రాంగ్ అండి. ఓకే, రైట్. సో మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మరి అంతకంటే ముందు ఇక్కడ మనందరూ కూడా ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి సెషన్ని. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో దానికి సంబంధించి మరి ఇంకా ఎవరైనా ఈ చూడలేనట్లయితే కింద మీకు ప్లేలిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏపీ 2024 ఏపీ డిఎస్సి 2024 ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి, అలాగే డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్, రెండు ప్లేలిస్ట్ పెద్ద ప్లేలిస్ట్లేనండి. సో దాంతోపాటుగా మీకు ఏపీ డిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్లో మీకు ఒకటి కనిపిస్తుందండి, 100+ బిట్స్ అని చెప్పేసి దాదాపుగా 2.5 అవర్ వీడియో అయితే ఉంటుంది. అది కూడా మీరు చూడగలరు. దాంట్లో కూడా మంచి మంచి క్వశ్చన్స్ అయితే రిపీట్ అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు అది మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఎవరికైనా ఇంకా మీకు ఒకసారి మాకు పీడిఎఫ్లు కావాలన్నా కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో బాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక లైక్ ఒక షేర్ ద్వారా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి 11వ క్వశ్చన్కి అయితే చూసేద్దాం. 11वां प्रश्न देखिए आपके सामने. మరి प्राण प्रिया का सही समानार्थी शब्द क्या है बताइए అని ఇక్కడ అడిగింది. మరి ఆప్షన్ ఏ సహచరి, ఆప్షన్ బి సంగిని, ఆప్షన్ సి ప్రేమిక, ఆప్షన్ డి అర్ధాంగిని. మంచి ప్రశ్న ఇది. ప్రాణప్రియ का सही समानार्थी शब्द बताइए. సహచరి, సంగిని, ప్రేమిక, అర్ధాంగిని. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. అర్ధాంగిని అనేటువంటిది ఇది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. ఎస్. 12వ ప్రశ్న చూడండి. దో యా దో సే అధిక్ అత్యంత సమీపస్థ वर्णों के मेल हो वह कहलाता है. संधि, स्वर, व्यंजन, संधि, विच्छेद. ఇక్కడ హైపన్ ఉండాలి. ఓకేనా అండి. సంధి విచ్ఛేద్. మరి దో యా దో సే అధిక్ అత్యంత సమీపస్థ वर्णों के मेल हो वह कहलाता है అంటే మరి ఇక్కడ ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. సంధిలోనే వర్ణం కా మేల్ హోతా హై. మరి ఇక్కడ మరి సమాస్లో చూసుకున్నట్లయితే శబ్దం కా మేల్ హోతా హై. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శబ్దం కా మేల్ किस में होता है कमेंट कीजिएगा. शब्दों का मेल किस में होता है आप कमेंट करके बताइए. नेक्स्ट 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే देवनागरी लिपि का प्रयोग सर्वप्रथम कहाँ हुआ था. ऑप्शन ए अपभ्रंश साहित्य में, ऑप्शन बी जयभट्ट शिलालेख में, ऑप्शन सी पाणिनि कृत अष्टाध्यायी में, ऑप्शन डी अमीर खुसरो की पुस्तक में. प्रश्न मरొకసారి एक बार देखिए अच्छे से आप. देवनागरी लिपि का प्रयोग సర్వప్రథం కహా పర్ హువా థా అంటే దేవనాగరి లిపి యొక్క మొట్టమొదటి ప్రయోగము అంటే మొట్టమొదటి వాడుకలకి ఎక్కడ ఎప్పుడు వచ్చింది ఎక్కడ అయ్యింది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అపభ్రంశ సాహిత్యమేనా, ఆప్షన్ బి జయభట్ శిలాలేఖమేనా, ఆప్షన్ సి పాణినీకృత అష్టాధ్యాయమేనా, ఆప్షన్ డి అమీర్ ఖుస్రోకి పుస్తకమేనా. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరు తీసుకున్నారు ఎగ్జామ్ రైట్ అండి. జయభట్ శిలాలేఖమే అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ 14వ ప్రశ్న చూడండి. లౌకిక్ సంస్కృత్ డాష్
और डैश अपभ्रंश हिंदी भाषा का अधिक विकास क्रम है। रिक्त स्थान के लिए उचित विकल्प कौन सा होगा? మంచి ప్రశ్న ఇది. చూడండి, लौकिक संस्कृत डैश और डैश अपभ्रंश हिंदी भाषा का उचित विकास क्रम, ఇక్కడ కమ్ అని పడింది, క్రమ్ అండి ఇది. क्रम रिक्त स्थान के लिए उचित विकल्प कौन सा होगा? ऑप्शन ए संस्कृत और प्राकृत, ऑप्शन बी प्राकृत और पाली, ऑप्शन सी वैदिक भाषा और पाली, ऑप्शन డి పాలి और ప్రాకృత్ అండి. ఇక్కడ పాలి అంటే చోటీకి మాత్రం ఉండాలి. ఓకేనా అండి? సో పాలి చోటీకి మాత్రం చేసుకోండి, పాలి. ఓకే, సో మరి దీనికి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి ఎవరు చేస్తున్నారు ఇక్కడ. మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చలో నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. శ్వాస్ కా తద్భవ్ క్యా హోగా? సాస్ ససుర్ సాన్స్ శృంగ్. మంచి ప్రశ్న ఇది. శ్వాస్ కా తద్భవ్ క్యా హోగా? సాస్ ససుర్ సాన్స్ శృంగ్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ సి ఎవరు తీస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. సాన్స్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ 16వ ప్రశ్న చూడండి. ఏక్ శబ్ద మే మహాప్రాణ్ వ్యంజనం కా ప్రయోగ్ నహీ హువా హై. ఇది మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఇటువంటి ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ ఏ చీజ్, ఆప్షన్ బి జూట్, ఆప్షన్ డి, ఆప్షన్ సి ఘాగ్, ఆప్షన్ డి జోగన్. మీకు అల్పప్రాణ్ మహాప్రాణ్ అనేటువంటి టాపిక్ ఐడియా ఉంటే ఈ ప్రశ్నకి ఈజీగా ఇట్టే ఆన్సర్ చేసేయచ్చండి. ఓకే, సో 16వ ప్రశ్న చూడండి, మంచి ప్రశ్న ఇది. ఏక్ శబ్ద మే మహాప్రాణ్ వ్యంజనం కా ప్రయోగ్ నహీ హువా. చాలా కేర్ఫుల్గా, అది కూడా క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతున్నాడు, నహి అంటున్నాడు. చాలా కేర్ఫుల్గా ఇట్లాంటి క్వశ్చన్ అప్పుడు. ఓకే, సో ఖీజ్, జూట్, ఘాగ్, జోగన్. అయితే ఇక్కడ మీకు ఎలిమినేషన్ ట్రిక్ కూడా యూజ్ చేసినట్లయితే ఈజీగా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. అల్పప్రాణి మహాప్రాణి అంటే ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే అల్పప్రాణి ఇక్కడ మీకు ఒకటి రాస్తాను. క, ఖ, గ, ఘ, అంగ్. ఓకేనా అండి? ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే ఇది ఇవి ఏమవుతాయి అంటే అల్పు ప్రాణ్. ఓకే, సో మరి ఇది ఏదైతే ఉంటుందో ఇది మహ ప్రాణ్. ఓకే, సో ఇప్పుడు మరి దీన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేసేయగలరు ఈజీగా, మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఆప్షన్ డి ఎవరు తీసుకున్నారో ఎగ్జామ్ రైట్ అండి. జోగన్ అనేటువంటిది ఇది సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మహాప్రాణ్ కా నహి హే అన్నాడు కాబట్టి మనకి జోగన్లో ఏది కూడా మనకి రెండవది అలాగే 4వ అక్షరం ఉన్నటువంటి వర్గంలో అది లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 17వ ప్రశ్న చూడండి. సాధారణతః హిందీ మే సబ్సే అధిక్ కిస్ విరామ్ చిహ్న కా ప్రయోగ్ హోతా హై. చాలా సింపుల్ ప్రశ్న, మీరు ఎప్పుడు చూసేటువంటి ప్రశ్నని దీన్ని కేర్ఫుల్గా ఒకసారికి 2 సార్లు చదివితే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఆప్షన్ ఏ ప్రశ్నవాచక, ఆప్షన్ బి పూర్ణ విరామ, ఆప్షన్ సి కోష్టక్, ఆప్షన్ డి లాఘవ నిర్దేశండి. ఓకేనా అండి? पदिहेडव प्रश्न. साधारणतः हिंदी में सबसे अधिक किस विराम चिह्न का प्रयोग होता है? ఎస్ అండి, మీకు కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను. ఈరోజు మనం ఎందుకంటే చక్కచక్క ఇలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎస్ ప్రశ్నవాచక, పూర్ణ విరామ, కోష్టకు, లాఘవ నిర్దేశండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ బి ఇస్తారో ఎగ్జామ్ రైట్ అండి. పూర్ణ విరామం, ఎందుకంటే ప్రతిసారి రాసిన దాని విరాము, ప్రతిసారి రాసే మళ్ళీ విరాము, ప్రతిసారి రాసే విరామం. అయితే అందుట్లో దీనికంటే కూడా ఎక్కువ మనం అల్ప విరామం కూడా అడుగుతాం, కానీ అల్ప విరామం మనకి ఆప్షన్లో అడగలేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ 18వ ప్రశ్న చూడండి. కంఠ్ और అల్ప ప్రాణ్ వ్యంజన్ కా ఉదాహరణ కౌన్ సా హై? ఇది కూడా మంచి ప్రశ్న, ఇంతకుముందు చేసుకున్నటువంటి ప్రశ్న లాంటిదే. ఇది ఇంకా కొంచెం లెవెల్ పెంచడం జరిగింది. కంఠ్ और అల్ప ప్రాణ వ్యంజన్ కా ఉదాహరణ కౌన్ సా హై? అయితే ఇంతకు ముందుగా నేను మీకు ఒకటి ఇక్కడ డ్రా చేసాను కదా, అది మీరు క్లూగా తీసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. కంఠ్ ఓకే और అల్పప్రాణ్లో మీకు ఇక్కడ మరి 2 కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో మరి ఏది అల్పప్రాణి కంటితో ఉచ్చారణ అవుతుంది అన్నట్లయితే కనుక మరి ఇక్కడ జా నా ఢా నా గా నా కోయి నహియా. సో జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఒకటి మాత్రం మహాప్రాణం ఉంది, 2 అల్పప్రాణం ఉన్నాయి. అందులో మరి ఏది కంటితో ఉచ్చారణ పడింది అన్నట్లయితే కనుక మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. గా అనేటువంటిది కంటితో ఉచ్చారణ అవుతుంది. చా వచ్చేసి తాలు,
నెక్స్ట్ టా వచ్చేసి మూర్ధ. నెక్స్ట్ తా తా వచ్చేసి దంత్య. నెక్స్ట్ పా వచ్చేసి ఓస్ట్. ఓకేనా అండి. సో మరి కా వచ్చేసి ఏందయ్యా అంటే మనకి కా వచ్చి కంట్, కా ఫర్ కంట్ అని ఈజీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇక్కడ గా అనేటువంటిది మరి ఏంటంటే అల్పప్రాణం ఉంది, అలాగే అది కంటుతో ఉచ్చారణ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19వ ప్రశ్న చూడండి. జిస్ స్వర్ के उच्चारण में दो मात्राएं लगती हैं उसे कहते हैं. ఓకేనండి. ఏది అని యొక్క స్వరం యొక్క ఉచ్చారణ చేసినప్పుడు మనకి రెండు మాత్రలు అంటే రెండు మార్లుగా అయితే మనకి రెండు క్షణాలు అనేటువంటిది కదా, రెండు చిటికల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అడుగుతారు. ఇక్కడ సంయుక్త స్వర, మూల స్వర, గురు స్వర, లఘు స్వర. మీకు చంద్ అనే టాపిక్ వంటి మనం చేయడం జరిగింది ఇంతకుముందు కొన్ని క్వశ్చన్లు. చంద్ కిస్ శబ్ద సే ఆయా హై, చంద్కి ప్రవర్తక్ కౌన్ హై, అలాగే ఎన్ని రకాల చంద్ ఉన్నాయి, ఏంటివి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ ఎవరైతే సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, గురు స్వర అనేటువంటిది అవుతుంది. అంటే కదా, ఒకటి అంటే లఘు, రెండు ఉంటే గురు. అయితే ఒకటైన గుర్తిస్తారు, దీన్ని ఎస్గా గుర్తిస్తారు. అవునా అండి. యమతారాజ బాణసలగ అని చెప్పేసి మీరు గుర్తిస్తున్నట్లయితే 8 గణాలు ఉంటాయి. ఓకే, దానికి లా షా లా గ అంటే లఘు గురు అండి. ఓకే, లాస్ట్లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఆప్షన్ ఎవరైతే సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి దీనికి. నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మేసే స్వప్న కా విలోమ్ హోగా జాగరణ్ దిన్ రాత్ దుర్లభ్. ఇక్కడ చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత్ మేసే స్వప్న కా విలోమ్ హోగా జాగరణ్ దిన్ రాత్ దుర్లభ్. సో మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ మరి ఇక్కడ ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, జాగరణ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. సో ఇలాగా ఈ మొత్తం అయితే మీకు మొత్తం 20 క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. మరి ఇది మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతున్నట్లు కనుక మంచి యూజ్ కాబట్టి అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సపోర్టే చాలా ముఖ్యం అండి. సో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. దాంతోపాటుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఈ క్లాస్ అయిన వెంటనే మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అవుతుంది కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మరి ఈ క్లాస్ అనేటువంటి ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.